ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం ఘటన కేసులో వెస్ట్ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులకు కఠినమైన శిక్షను విధించాలని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీనికోసం వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సమావేశాల్లో రేపిస్టులకు మరణశిక్ష పడేలా ఆ బిల్లును తీసుకొస్తామని తెలిపారు. ఆ బిల్లును గవర్నర్ పంపిస్తామని, ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించుకుంటే అప్పుడు తాము రాజ్ భవన్ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. ఇలాంటి బిల్లును గవర్నర్ పాస్ చేయాల్సిందేనని, ఇలాంటి వాటి నుంచి తప్పించుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు. మెడికో కేసును ప్రస్తుతం సిబిఐ విచారిస్తోంది. అయితే ఆ కేసును సిబిఐ టేక్ ఓవర్ చేసుకుని 16 రోజులవుతోందని, న్యాయం జరగలేదని మమతా బెనర్జీ ఆరోపించారు. తృణమూల్ పార్టీ స్టూడెంట్ వింగ్ వ్యవస్థాపక వేడుకలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, కేసును ఛేదించేందుకు 5 రోజుల సమయం అడిగానని, కానీ ఆ కేసును సిబిఐకి అప్పగించారని గుర్తు చేశారు. న్యాయం కావాలని వాళ్లకు లేదు, కేసును జాప్యం చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే 16 రోజులైందని, ఇక న్యాయం ఎక్కడ ఉందని ఆమె నిలదీశారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సంఘీభావం తెలిపారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బాధితురాలికి అంకితం చేస్తున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆగస్టు 9 నాటి ఘటనకు తక్షణ పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు మమత తెలిపారు. దేశమంతా ఇలాంటి అమానవీయ ఘటనలకు గురైన అన్ని వయసుల మహిళలకు తమ సానుభూతి తెలియజేస్తున్నట్టు సీఎం బెంగాలీలో పోస్ట్ చేశారు. విద్యార్థులకు, యువతకు గొప్ప సామాజిక పాత్ర ఉందన్న ఆమె, విద్యార్థులారా క్షేమంగా, ఆరోగ్యంగా, ఉజ్వల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉండండని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మెడికో హత్యాచార ఘటనపై బెంగాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నబన్న అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్ప వాయు ప్రయోగించడం పట్ల బీజేపీ పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో బెంగాల్ స్తంభించింది. పలు చోట్ల దుకాణాలను మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు జరిగాయి. బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు ఉత్తర 24 పరగణాల జిల్లాలో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన నుంచి పాండే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు, పోలీసుల కుట్రతోనే ఈ దాడికి తెగబడ్డారని పాండే ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పాలక టీఎంసీ నేతలు తోసిపుచ్చారు. బంద్ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు బీజేపీ ఆందోళనల నేపథ్యంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 2 బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఆందోళనలతో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపారు.